నెల్లూరు జిల్లా పెరమన దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని శ్రీధర్ గార్డెన్స్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పెరమన దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినంత దళితులైతే ఇక్కడ పోలీసులు ఉన్నత వర్గాలకు అనుకూలంగా మారారని, ఇసుక మాఫియాకి అనుకూలంగా ఎఫ్ఐఆర్లో తప్పులు నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, వైఎస్ఆర్సీపీ వారికి మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక లారీ రాంగ్ రూట్ లో వచ్చి దానికి సంబంధించి విపరీతమైనటువంటి లోటుతో విపరీతమైన వేగంతో కుదితే 7 మంది ప్రాణాలు పోయి, మన వాడు ఎవడన్నా ఇళ్ళు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్నా, లేదా గొంతుంటే దాన్ని నింపుకోవడానికి ఒక ట్రాక్టర్ ట్రావెల్ తెచ్చుకున్నా, పోలీసు ఎంఆర్ఓ ఇద్దరు ఇంటి ముందు వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లెక్క చెప్పమని చెప్పి ఇన్ని లోడ్లు విచ్చలవిడిగా కొల్లగొడుతుంటే, దానితో పాటు ప్రాణాలు పోతుంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదా? దానికి సంబంధించి ఆ సిఐ, అతను ఎట్లా సిఐ అయ్యాడో నాకు తెలియదా? స్టేషన్ సిఐ, ఆ సిఐ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. డ్రైవర్ ఆఫ్ ద వెహికల్, ఓనర్ ఆఫ్ ద వెహికల్, నీకు పేరు తెలియదా? తెలియనటువంటి అమాయకుడు అనుకుంటున్నావా? లేదులే, నేనేదో చేసిపోయిన తర్వాత మళ్ళా రేపు ఎవరో ఒకటి పట్టుకొని ఏదో ఒక విధంగా పోస్టింగ్ తెచ్చుకుని అనుకుంటున్నావా? నాకు తెలియదు. కానీ నేను మరలా మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. గతంలో మాదిరిగా ఉండదు. పోయినసారి నా దగ్గర తప్పు చేసినటువంటి వాడు, నా దగ్గర పొరపాటు చేసినటువంటి వాడు విక్రమరెడ్డి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నీ దగ్గర ఏదన్నా పోస్టింగ్ ఉంటే ఇవ్వమన్నాడు. విక్రమరెడ్డికి ఎవరు చెప్పలేదు కాబట్టి పోనీలే అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాడు. విక్రమరెడ్డి దగ్గర తప్పు చేసినటువంటి వాడు, ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టినటువంటి వాడు నా దగ్గరికి వస్తే నాకెవరు చెప్పలేదు కాబట్టి మనోడే కావాలి అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి రోజుల్లో ఇక్కడ గూడూరు, ఎదురుతున్నటువంటి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఈ 3 కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి. అందరం కూర్చుంటాం. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూర్చుని మీ లెక్కల చిట్టా రాసి ఎవడెవడైతే ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మితిమీరి వ్యవహరించారో, మితిమీరి ప్రవర్తించారో ఒక్కొక్కటి సంగతి తేల్చడం జరుగుతుంది తప్ప వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉండదు. మీరు నేర్పించినటువంటివి అనేక రకాలైనటువంటివి నేర్చుకున్నాం. మీరే మాకు ఈ విషయంలో మార్గదర్శకులు. ఎందుకంటే అక్రమ కేసులు ఎట్ట పెట్టాలనేటువంటి దాని మీద, మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల మీద విచారణ జరుగుతుంది. మీరు చేసినటువంటి అవినీతి పనుల మీద విచారణ జరుగుతుంది. ఎవరైతే అక్రమ కేసులు పెట్టించడంలో కానీ, అవినీతికి పాల్పడడం కానీ, మనకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టడంలో కానీ సూత్రధారులు, పాత్రధారులు ఎవరు కూడా తప్పించుకుని పోలేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.